హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక హాస్యభరితమైన కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు కుర్ర పిశాచి కోరిక. మరి చూసేద్దామా ఈ కుర్ర పిశాచి ఏమిటో, దాని కోరిక ఏమిటో. అనగనగనగనగా తుమ్మల చెరువు అనే ఊరికి ఉత్తరాన ఒక పెద్ద చింతతోపు ఉన్నది. అది దాటి వెళితే ఒక ఎత్తైన గుట్ట. ఆ గుట్ట మీద పురాతనమైన దుర్గమ్మవారి గుడి ఒకటి ఉంది. ఆ చింతతోపులోకి కొత్తగా ఒక కుర్ర పిశాచం వచ్చి చేరింది. దానికి ఊళ్ళో జనం తోపు దాటి గుట్ట ఎక్కి ఆ దేవి దర్శనం చేసుకోవడం చూస్తే ఆశ్చర్యం వేసింది. దాంతోపాటే దానికి బాధ కూడా కలిగింది. దారిలో పట్టపగలే చీకటి గుయ్యారంలా ఉండే ఈ చింతతోపులోంచి వెళ్ళి అంత ఎత్తుగా ఉన్న కొండ మీదకి ఎక్కి ఆ దుర్గమ్మవారి దర్శనాన్ని చేసుకుంటున్నారు కదా, ఇంతెత్తు చెట్టు మీద నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళకి కావలసిన కోరికలన్నీ తీర్చగలను, మరి నా దగ్గరికి ఎవరు రావట్లేదేమిటి అనుకుంది ఆ కుర్ర పిశాచి. ఆ ఊళ్ళో ఒక ధనికుడు, ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదరాలు, ఈ ముగ్గురు మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు దేవి దర్శనం చేసుకునేవాళ్ళు. ఒకనాడు ఆ ధనికుడు దేవి దర్శనం చేసుకుని వస్తుండగా చీకటి పడింది. ఆయన చింతతోపు వద్దకు ప్రవేశించగానే కుర్ర పిశాచం చెట్టు మీద నుంచి దూకి, పాపం శ్రమపడి రోజు ఇంత దూరం వస్తున్నావు, ఆ దేవి నీ కష్టం తీర్చిందా ఆర్చిందా? నేను చిటికలో నీ కష్టాలన్నీ మటుమాయం చేయగలను తెలుసా అన్నది. ముందు పిశాచాన్ని చూసి భయపడిపోయిన ధనికుడు తర్వాత మెల్లగా ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం చెప్పమంటావు నాయనా, నా కష్టం కట్టుకుపోయేంత ఆస్తుంది, అయితేనే కంటి నిండా నిద్రే లేదు, ప్రతిరోజు జాగరణే, ఆ డబ్బు ఎవడు కొట్టేస్తాడా అని నరకం అనుభవిస్తున్నానంటే నమ్ము అన్నాడు నిట్టూరుస్తూ. అతడి కష్టానికి మూల కారణం డబ్బే అని పసిగట్టిన పిశాచి, ఈ రాత్రితో నీ కష్టం తీరిపోతుంది పో, అయితే ప్రతిఫలంగా నాకు ఆ దుర్గగుడి లాంటిదే ఒక గుడి కట్టించాలి చింతతోపు దగ్గర, మరి సరేనా అన్నది. అదెంత పని, నా కష్టం తీరాలే గాని గుడి కట్టించడం క్షణాల మీద జరిగిపోతుంది అని చెప్పాడు ధనికుడు. సరే అయితే నువ్వు ఇంటికెళ్ళు, ఈ రాత్రి నుంచి నీ కష్టాలు తీరిపోయినట్టే అని ధైర్యం చెప్పింది మన దెయ్యం. దాంతో ధనికుడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయ్యాక మధ్యతరగతి వాడు అదే తోపు నుండి నడుచుకుంటూ వస్తున్నాడు. కుర్రపిశాచం వాడి ముందుకెళ్ళి, భయపడకు, రోజూ క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చిపోతున్నావు చూస్తున్నాను, అయినా సరే ఆ దేవిని కోరిక తీర్చినట్టు లేదు అన్నాడు. దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా అన్నాడు మధ్యతరగతి వాడు. ఊరికే ఊకదంపుడు కబుర్లు ఆడకు, నీ బోటి వాడికి ఏం కోరిక ఉంటుందో నాకు తెలుసులే, నీ కోరిక నెరవేరినట్టే. అయితే నా కోసం ఈ తోపులో ఒక ధనికుడు గుడి కట్టిస్తానన్నాడు, రోజు అందులో దీపం పెట్టే బాధ్యత మాత్రం నీదే సుమా అన్నది కుర్రపిశాచం. నా కోరిక తీరాలే గాని గుళ్ళో ఏం కర్మ, ఇంట్లో కూడా నీ పేరు చెప్పుకుని ఓ దీపం పెట్టుకుంటాను. నాకు 25 వయసు గల కూతురుంది, కట్నం ఇచ్చుకోలేకపోవడంతో దాన్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు అన్నాడు. ఇంతలా చెప్పాలా, నీకొచ్చిన కష్టమేదో నేను ముందే తెలుసుకున్నానులే, నీ కష్టం కడతేరిపోయింది అనుకో, ఇంటికి వెళ్ళు అన్నది కుర్రపిశాచం. మధ్యతరగతి వాడు వెళ్ళిన కొద్దిసేపటికి ఆ పేదరాలు అటుగా వచ్చింది. పిశాచం ఆమెను పరామర్శించి, నీ కష్టం నేను తీరుస్తాను, ఈ తోపులో కట్టబోయే నా గుడి దగ్గరికి మీ పేట వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతరలు సంబరాలు అన్నీ చెయ్యాలి, సరేనా అంది. అందుకు పేదరాలు, కష్టం తీరాలే గాని జాతరేం కర్మ, అందులో నాట్యం కూడా నేనే చేస్తాను, నా మొగుడు ఓ తాగుబోతెదవా, ఏ పని చెయ్యడు, నేను కష్టపడి తెచ్చిన డబ్బులన్నీ కొట్టి మరీ లాక్కుపోతాడు అంది కన్నీళ్లతో. ఇక నీకు ఆ బాధ లేదు, ఇంటికి పో అన్నది పిశాచం. ఇక మన పిశాచం ఆ తోపులో తన కోసం గుడి కట్టినట్టు, అందరూ వచ్చి సంబరాలు చేస్తున్నట్టు కలలు కనసాగింది. మర్నాడు చీకటి పడే సమయానికి తోపులో ప్రవేశించిన ధనికుణ్ణి చూసి, రాత్రి బాగా నిద్రపట్టిందా, నా గుడికి ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నావు అని అడిగింది. ధనికుడు కోపంతో, ముందు నీ భూస్థాపితానికి ముహూర్తం పెట్టిస్తున్నాను, నాకు రాత్రుల్లో నిద్ర పట్టకపోవడానికి కారణం డబ్బని తెలిసి దాన్ని బొగ్గులా మార్చేస్తావా, మళ్ళీ నా సంపద ఎప్పట్లా మార్చకపోయావో మంత్రగాడిని రప్పించి నిన్ను భూస్థాపితం చేసేస్తాను చెప్తున్నా అన్నాడు. భూస్థాపితం అన్న మాటకు పిశాచం హడలిపోయింది. బాబు అంత పని మాత్రం చేయకు, ఇంటికి వెళ్ళి చూసుకో, తిరిగి అంతా మామూలైపోతుంది అన్నది. చిచి అంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయాడు ధనికుడు. డీలా పడిపోయింది మన పిశాచం. తర్వాత అటుగా వచ్చిన మధ్యతరగతి వాడిని, నీ కష్టమైతే తీరింది కదా, మరి నా దీపం ఎప్పుడు మొదలెడతావు అంది. నీకోసం దీపం కాదు, ఒక పెద్ద హోమం పెట్టిద్దాం అనుకుంటున్నాను, మా అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నానని చెబితే దాన్ని అబ్బాయిలా మార్చేస్తావా, కొత్తగా వచ్చిన మీసాలు చూసుకుని అది సిగ్గుతో చచ్చిపోతుంది, దాన్ని మామూలుగా మార్చలేదో నిన్ను అంటూ ఆవేశపడి ముందుకొచ్చాడు. హోమం పేరు వింటూనే కుర్రపిశాచి అదిరిపడిపోయింది. ఆ మధ్యతరగతి వాడికి చేతులు జోడిస్తూ, నాకు హోమం పెట్టించకు నాయనా, ఇంటికి వెళ్ళి చూసుకో, అంతా మామూలుగా అయిపోతుంది అన్నది. ఆయన వెళ్ళిపోయిన పావుగంటకి ఆ పేదరాలు బిగ్గరగా అరుస్తూ పిశాచి దగ్గరకు వచ్చింది. పిశాచి ఆవిడ్ని చూస్తూనే, ఆహా జాతరలో నాట్యం చేయాలి కదా, అందుకు ఇప్పటి నుండి అభ్యాసం చేస్తున్నావా
అని అడిగింది. ఆ ప్రశ్నకు పేదరాలు రెచ్చిపోయి, జాతర కాదు, నిన్ను పాతర వేయిస్తాను, భూతవైద్యుడు గండయ్యని పిలుచుకొచ్చి నువ్వు ఆ చెట్టు దిగకుండా మేకులు కొట్టించేస్తాను. నా మొగుడు తాగి నన్ను కొట్టి డబ్బులు లాక్కుపోతున్నాడని చెప్పినందుకు వాడి కాళ్ళు చేతులు పడిపోయేలా చేస్తావా? నీకు తగిన శాస్త్రి చేస్తాను చూడు అన్నది పళ్ళు కొరుకుతూ. మేకు కొట్టించడం అన్న మాట వినగానే కుర్రపిశాచం గజగజ వణికిపోయింది. అంత ఘోరం చేయకు తల్లి, ఇంటికెళ్ళి చూడు, నీ భర్త ఎప్పటిలాగే కూని రాగాలు తీస్తుంటాడు అన్నది. పేదరాలు పిశాచాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇక మన కుర్రపిశాచానికి అక్కడ ఉండటం క్షేమం కాదని తెలిసింది. ధనికుడు, మధ్యతరగతి వాడు, పేదరాలు ఎప్పుడైనా తిరిగి వచ్చి వాళ్ళు అన్నంత పని చేయొచ్చు. ఇలా ఆలోచించి కుర్రపిశాచం అక్కడి నుంచి ఎగిరి అడవిలో ఒక ఊడల మర్రి వద్ద వాలి, పాడు మనుషులు, వాళ్ళకు మేలు చేయకపోవడం నాదే తప్పు అంటూ తిట్టుకుంటుంది. ఆ చెట్టు మీద ఎప్పటి నుంచో ఉన్న ఒక ముసలి పిశాచం ఆ కుర్రపిశాచాన్ని చూసి జరిగిందేంటో చెప్పమంది. జరిగిందంతా విన్న తరువాత, తప్పంతా నీదే, మనుషులు పూజించేది దైవశక్తిని గాని పిశాచాలని కాదు. గుడులు దేవుళ్ల కోసం, మనబోటి పిశాచాల కోసం కాదు, అర్థమైందా? ఎదుటివారి ఆశలతో ఆడుకోవాలని చూడకు, ఎప్పటికైనా అది బెడిసి కొడుతుంది. ఈసారి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ అనుభవంతో బుద్ధి తెచ్చుకున్న మన పిశాచం ఆ చెట్టు మీద కలకాలం ఉండిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన ఒక హాస్యభరితమైన కథ, దాంతోపాటు ఒక మంచి నీతి కదా. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం అనేది మన విధి. దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించినందుకు అది మన కనీస బాధ్యత. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని సహాయం చేశాం కదా అని చెప్పి పిచ్చి పిచ్చి కోరికలు కోరేవాళ్ళు, చేసిన సహాయానికి బదులుగా ఇంకేదైనా కోరేవాళ్ళు, ఇలాంటి వారిని మీరు చాలామందిని చూసుంటారు కదా. వాళ్ళందరికీ ఈ కథ ఒక గుణపాఠం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మన చందమామ కథల్ని ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో రెట్టింపు ఉత్సాహంతో మంచి మంచి కథలను వెతికి మరీ మీకోసం తీసుకువస్తాను. ఇది నా ప్రామిస్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.